ప్రసాదం 10 మందికి ఇస్తాం. 100 మంది దగ్గర పైసలు తీసుకుంటాం. అమ్మో ఇది అన్యాయం. అమ్మ గీత. అలాగే నానమ్మ గారండి. అమ్మో పిలవద్దు, నేను పంచుతా. నా వెనకాలే రండి. డబుల్ డబుల్ డబుల్. ఇదిగోండి ఇవ్వండి. వామ్మో గీ సత్తిగడు కొంప ముంచిండుగా. ఇప్పుడు గిట్ల మామ చూసిండనుకో సంపెత్తాడు. అయ్యో ఏం చేయాలా? అర్జెంటుగా పైసలు తీసుకొని జంప్ అయిపోవాలి. ఇక ముస్లి నేను అర్జెంటుగా పోవాలి. లాభంలో నా వాట నాకు ఇచ్చే. 50-50 నా? జల్దీ ఇస్తానుండవే. ఇదిగోని 50. నువ్వేమన్నావే? 50-50 తీసుకుందామన్నావు కదా, అయ్యయ్యో అందుకే నీకు 50 ఇచ్చాను. వెళ్ళు. నన్నే మోసం చేస్తావే. చెప్తా నీ సంగతి. చెప్పావులే, వెళ్ళు. అమ్మో ఎక్కడ్రా ఇది? ఎక్కడ కనపట్లేదు? ఇక్కడనే చూసిన అంకుల్. పదండి పోయి ప్రసాదం తిందాం. ఏవండి హారతి తీసుకోండి. అయ్యో ఏవండి మీరు హారతి తీసుకోండి. డబ్బులు అమ్మా, ముందు డబ్బులు ఇవ్వు. నానమ్మ గారండి హారతి వేస్ట్ అయిపోతుంది, మీకు ఇస్తాను. అంకుల్ మీరే అంకుల్ అంత నల్లగా ఉన్నారు. నువ్వు కూడా నల్లగైనవురా. సరే నానమ్మ గారండి, పాద పూజకి సిద్ధం చేస్తాను. ప్రసాదం పెట్టండి. అమ్మా మిమ్మల్ని ప్రసాదం పెట్టండి. ప్రసాదం అంటే పెట్టవే. చూడరా ఇదిగో ఈడెక్కడ ఉంది. అమ్మా 10,000. అమ్మయ్యా, మొత్తానికి ఆ శ్వేత అకౌంట్ లో 10,000 సంపాదించాను. పోనీలే, వినాయక చవితి ఖర్చు పెట్టిన డబ్బులు కవర్ అయింది. చంపుతా, పదండి.
మేడం ఏంటి మా పాప ఈ ఊరొచ్చింది, మీరేమన్నా చూసారా? మీ పాప పేరేంటి? శ్వేత. పైసలంటే పడిసొస్తదా? అవును. పిసినారి సంఘానికి ప్రెసిడెంటా? అవునవును. ఆమె నీకేమవుతుంది? మేనకోడలు అవుతుందమ్మా. నీ బతుకు చెడా చిన్న పిల్ల, దానికంటే బుద్ధి లేదు, నీకైనా బుద్ధి లేదు. దాన్నలా పిసినారిలా పెంచావు, 6 ఏళ్లకే ఆడేసుకుంటుంది. ఇక పెద్ద అయిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఏం చేస్తుందో అది మీకు తెలుసా? తెలుసు. పిడికెడు ప్రసాదాన్ని 10 మంది తినగలరా? తినలేరు. నీ మేనకోళ్ళు 30 మందికి పంచింది. నన్నే తిడతావే, నీ తెల్ల చెప్తా నీ సంగతి. ఇంత కథ ఎక్కడుందండి? ఎవడికి తెలుసు? పో, ఎవడిని మోసం చేయడానికి పోయిందో ఎళ్ళెత్తుకోపో. అబ్బా, తిక్క కుదిరింది బండదానికి. ఏదో సచ్చినోడా. నన్నెందుకు తిట్టిందిరా? నాకేం తెలుసు? అంకుల్ అదిగో శ్వేత. ఎక్కడ్రా? ఇప్పుడే వెళ్ళింది అంకుల్. పద పద రా. ఎక్కడ పోయిందిరా ఇది? చూడరా, దాన్ని ఎలా బయటికి రప్పిస్తాను. అంకుల్ 100 రూపాయలు ఏయ్, అంకుల్. మన పైసలు గాని మనకెందుకురా, పోనీ. మా శ్వేతం చూడాలి, ఎక్కడుంది? ఆగో. రావే, ఇట్రా ఇట్రా ఇట్రా. దిగు. నాకు చెప్పకుండా వచ్చింది కాకుండా నన్ను చూసి జాక్కుంటావా? నీకోసం నీ రోడ్లు పట్టుకొని తిరగారా? సారీ మామా, ముసల్దానికి పూజలు రావంటే నేర్పే నీకొచ్చిన. ఏంటే నువ్వు నేర్పేది? ప్రసాదాలు ఎలా అమ్మాలని, చందాలు ఎలా కొట్టేయాలనా? లే మామా, గప్పటికి నేను చెప్తూనే ఉన్నా. మా మామ నా కోసం కంగారు పెడతాడు, నేను లేకుంటే అన్నం తినడు, నిద్రపోడు అని. కానీ ఆ ముసలి తింటేగా ఏమన్నదో తెలుసునా? ఏమంది? నువ్వు పూజ చేసేది మీ మామ కోసమే కదా, ఆయన సల్లగుండాలనే కదా, జరంతసేపు ఉంటే ఏం కాదులే అనింది. ఏంటేంటి? నా కోసం పూజ చేసావా? అవు మామా, నీ ఆరోగ్యం మంచిగా ఉండాలని, అగో గుట్టలెక్కున్నాక పొట్ట తగ్గాలని పూజ చేసిన. నీ కోసం ఒంటిపోతు కూడా ఉన్న తెలుసునా? నా కోసం ఉపవాసం ఉన్నావా? ఏముంది, బుట్టలో వేసేసింది. లేకుంటే నిన్ను విడిచిపెట్టి నేనెందుకు వస్తా మావా? అరే సత్తి, మా మావ కోసం పూజ చేయడానికి వెళ్తున్నా అని చెప్పిన కదా, నువ్వు చెప్పలే? అరే పాగల్గా, ఈ ఊర్లో గణేష్ పూజలు జరుగుతున్నాయి, గీడ పూజ చేస్తే మంచిదని నువ్వేగా చెప్పినావు. నేనా అంటావేమ్రా? మీ మామకు చెప్తే ఓనివ్వడు, చెప్పకుండా పో అని చెప్పింది నువ్వే కదరా. నేనేం చెప్పలేదు అంకుల్. అరే, నేను ముందే అనుకున్నారా నువ్వేదో చేసుంటావని? నేనేం చెప్పలేదు అంకుల్, నాకేం తెలియదు అంకుల్. ఏంద్రా అబద్ధమా? మీ మామ అమాయకుడు, ఏం చెప్పినా నమ్ముతాడు, పోయి పూజ చేసుకో అని చెప్పింది నువ్వే కదరా. సారీ మామా, ఇంకెప్పుడు ఈ అవులేగాడి మాట నమ్మను. అన్ని నా మీద చెప్తాయండి.
అని చెప్తుంది ఏంది? వీడు చేసిన పనికి విన్ని ఇరగొట్టాలి. రేయ్, రేయ్, రేయ్. బతికిపోయాడు బండోడు. ఏయ్, ఇంకెప్పుడు నాకు చెప్పకుండా రావద్దు, సరేనా? అట్లానే మామ బయట ఎక్కువ సేపు తిరగకూడదు. శ్రీ గణనాథ నిను మదిని తలతుమయ్యా తొందరగా తీసుకోండి. చాలు 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 చాలు. కర్పూరం అరిగిపోతుంది. నిన్ను కొలుతుమయ్యా విఘ్ననాయకుడ లడ్డు వేలంపాటుకి ఎంతమంది జనాలు వచ్చారు. అవునత్తయ్య గారు, లడ్డూకి మంచి పాట వస్తే బాగుంటుంది. వచ్చిన జనాల్లో ఎవరో ఒకరు పాడతారులేవే. వాడు వీడు ఎందుకు అత్తయ్య గారు? నేను పాడతానులేండి. నువ్వా? పువ్వా పువ్వా అంటాడు ఆటో అప్పరావు, పిప్పి నొక్కేస్తాడు స్కూటర్ సుబ్బారావు. ఒసే తింగరదానా, పాట అంటే సినిమా పాట కాదే, వేలం పాట. ఓ వేలం పాట, అదే సినిమాలో ఉంది రంగా. కర్మ కర్మ కర్మ, నీ బొంద సినిమాలోనే. ఓహో అలాగా, అయితే ఫోన్ లో ఆ పాట పెట్టేయండి, విని పాడేస్తాను. ఒరే రంగా, అమ్మా. నువ్వు గెటప్ మార్చుకుని ఆ జనాల్లో ఉండరా. లడ్డు పాట పాడడానికి వచ్చినట్టు బిల్డప్ ఇవ్వ. అర్థమైందమ్మా, వేలం పాట పెంచేయాలి, అంతేగా? అంతే అంతే. ఓకే అమ్మా, వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి వేలం పాట వేలకు పెంచే బాధ్యత నాది. ఓకే తప్పవే. వేలం పాటకి ఇంకెంతసేపు టైం ఉంది? మా ఆయన వేషం మార్చుకొని రాగానే మొదలు పెట్టేస్తాము. మీ ఆయన వేషం మార్చడం ఏంటి? అయ్యయ్యో, ఆ వేషం కాదమ్మా, మీసం మీసం. వీళ్ళ ఆయన మీసం గీయించుకుంటున్నాడంట. వారు రాగానే మొదలు పెడదాం అంటుంది. అయినా వేలానికి మీ ఆయనకి సంబంధం ఏంటే? మేము మొదలు పెట్టేస్తున్నాం. వేలం పాటకు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. మరికొద్దిసేపట్లో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఈ వేలం పాటకు విచ్చేస్తున్నారు. ఆయన రాగానే మొదలు పెట్టేద్దాం. అత్తయ్య గారు, అదిగో ఎమ్మెల్యే గారు వచ్చేసారు. నమస్కారం 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 నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా, నమస్కారం తల్లి, నమస్కారం నమస్కారం. ఎమ్మెల్యే గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఏంది? ఏదికని నేను అలంకరించాలా? ఎట్ట కనిపిస్తున్నాను? నలుగురు కూలీలు తెచ్చిపెట్టుకో. అయ్యో, మా ఉద్దేశం ఇక్కడికి వచ్చి నిలబడమని. మన ఎమ్మెల్యే గారికి మా కోడళ్ళు చిరు సన్మానం చేస్తారు. ఏంది? నాకు చిరంజీవి గారు సన్మానం చేస్తారా? చిరంజీవి గారేనా? పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారా? రేయ్, నీ బొందరా? నీ బొంద మట్టి బుర్ర వెదవా. ఏంది? మిమ్మల్ని కాదు సార్. చిరు సన్మానం అంటే చిరంజీవి కాదు, చిన్న సన్మానం. మీరు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అట్నే అట్నే. అలాగే అత్తయ్య గారు. కప్పమ్మ కప్పు. చెప్పండి చెప్పండి. బాగుంది. ఇంకా పాట మొదలు పెడదామా? అట్నే అట్నే గానీ ముందు భక్తి పాట పాడండి, ఆ తర్వాత ఐటమ్ సాంగ్ వేసుకుందామా? ఎవట్రా నీకు ఓట్లేసింది? అంటే పాటలంటే సినిమా పాటలు కాదు సార్, మరి వేలం పాట. వేలం పాట. ఓహో అట్నా. మొదలు పెట్టండి మొదలు పెట్టండి. దేవుడి పాట 1000 రూపాయలు. నా పాట 5000. ఎమ్మెల్యే గారి పాట 5000. నా పాట 6000. మీ పేరేంటి నాయనా? రజనీకాంత్. రజనీకాంత్. రజనీకాంత్ గారి పాట 6000. 6000. నా పాట ఇంకొక రూపాయి. అనసూయ
అనసూయ భరతం బట్టే పిల్ల వచ్చింది, అయిపోయింది దీని పని. అమ్మో ఇది వచ్చింది ఏంటి? పాటలో ఫిట్టింగ్ ఏం లేదు కదా. ఎందుకట్లా చూస్తాను గుడ్ల గుబ్బ లెక్క? ఆ? పాట మొదలు పెట్టు. శ్వేత పాట 6,001 రూపాయలు. నా పాట 7,000. నా పాట 8,000. నా పాట ఇంకొక రూపాయి. శ్వేత పాట 8,001 రూపాయలు. నా పాట 9,000. నా పాట 10,000. అయ్యయ్యో ఎమ్మెల్యే గారి పాట 10,000 మనకు సరిపడా డబ్బులు వచ్చేసింది. ఇంకా పాట ముగిచ్చేద్దాం. ఒకటోసారి, రెండోసారి. ఏంటే అసలు నీ దగ్గర డబ్బులున్నాయా? చూపించు చూపించు. కర్రిక వాళ్ళ దగ్గర ఉన్నాయా? చూపించమను. ఏయ్ ఎవరే కర్రీ కబాలి? నీ పేరేంది? రజనీకాంత్. కబాలి హీరో ఎవరు? రజనీకాంత్. గదే గదరా నేనన్నది. ఇలా కదే నీ పని చెప్తానుండు. శ్వేత పాట 10,001 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. తివే డబ్బులు తివే. వచ్చి డబ్బు కట్టి ఆ లడ్డు తీసుకొని నువ్వు 10,000 నేను రూపాయి. ఎమ్మెల్యే 10,000 ఎందుకు ఇవ్వాలి? ఆయన 10,000 నేను రూపాయి అన్నా. అందుకే 10,000 ఆయన కడితే నేను రూపాయి ఇస్తా. ఇంత చిన్న వయసులోనే ఇన్ని తెలివితేటలుంటే పెద్దయ్యాక మహామేధావి అవుతుంది. పెద్దయ్యాక నువ్వేమవుతావులే? జయలలిత మేడం లెక్క బ్రహ్మచారిని అవుతా. ఎందుకు తల్లి? సీఎం గానికి. ఆ లక్షణాలు నీ దగ్గర క్లియర్ గా కనిపిస్తున్నాయి. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇదిగోమ్మా నా 10,000. ఇదిగో నా రూపాయి. ఎమ్మెల్యే గారు లడ్డు గెలుచుకున్నారు. అవును అవును. అసలు ఎంతకి మీరు వినాయకుడిని ఎందుకు నిలబెట్టాలనుకున్నారా? నా ఒంటి మీదకి వినాయకుడు వచ్చిండు సార్. చాలే, ఒంటి మీదకే ఏ ఎల్లమ్మో మైసమ్మో వస్తారు కానీ వినాయకుడు ఎట్టా వస్తాడు? వచ్చారు ఎమ్మెల్యే గారండి. కావాలంటే ఎప్పుడు కూడా వస్తాడు. చాలే, పిలవగానే ఈ నాయకులే రారు, వినాయకుడు ఎందుకు వస్తాడే? చూద్దావా ఈ నాయకుడి మహిమ. నేను ఈ నాయకుడిని పిలుస్తా, ఆయన వస్తాడు. అప్పుడు చూడు మహిమ. తప్పకుండా స్వామి వినాయక, నా ఒంటి మీదకి వచ్చి నీ మహిమ చూపించు స్వామి. రా స్వామి రా. రా స్వామి రా. రా స్వామి. ఓ వాయమ్మో నిజంగా వచ్చినాడే. ఓ ఎమ్మెల్యే, నన్నే అనుమానిస్తావురా. క్షమించు సామె, క్షమించు. ఓయ్ ముస్లి, నీ కాడ 10,000 ఉన్నాయిగా. నా దగ్గర లేవు, నా దగ్గర లేవు, నా దగ్గర లేవు. నా కోడళ్ళకి ఇచ్చేసాను. నీ కాడ పైసలు లేవు. ఓయ్ ఎమ్మెల్యే, సామె పైసలు 10,000. దేవుడికైతే 10,000 ఏంది సామె? ఎంతైనా ఇస్తానా? ఇదిగో సామె, తీసుకో సామె, తీసుకో. సామె అమ్మో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇదే నాయనా ఎమ్మెల్యే, సామె నీ పైసలు ఏడున్నాయి నీ దగ్గరే సామె. కదా, కానీ ఆ డబ్బులు అనసూయ పర్సులో